అలా వస్తేనే కదా పువ్వాడ జయకుమార్ ఎట్లా సహాయం చేశారు, కలెక్టరేట్ గౌతమ్ గారు అందరు ఎలా వచ్చారు, మంచిగా సహాయం చేశారు. ఇప్పుడు ఎవరు పోలీసు వాళ్ళు అక్కడ ఉండి వస్తారమ్మా ఆదుకుంటారు, ఏం ఆదుకుంటారు? అందరూ వస్తానే నాకు మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు కండి ఖమ్మాలు మీకు. ఎందుకండి ముగ్గురుండి ఏం న్యాయం చేస్తున్నారండి? ఒకళ్ళు కాదు ముగ్గురు ఉన్నారు. మరి మాకు వేయండి అమ్మా, మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, మేము అది ఇది అంటున్నారు. ఏం చేశారు ఇప్పటి వరకు? మిమ్మల్ని ఆదుకుంటాం కూడా చెప్పారు. ఏం ఆదుకోలేదండి. మీరు తెలుసుకోండి, ఫలానా ఇది ఆదుకున్నామని మాకు చెప్పండి, మేము చెప్తాం కదా. చెప్పకూడదు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు చుట్టూ తిరిగి చూసుకున్నారు, ఏమన్నా కావాలా ఏమన్నా లేదా అన్నది మొత్తం చూసుకున్నారు. సమాచారం ఏంటంటే ఏసీ రూమ్లో కూర్చొని ఇస్తే అయిపోయిందా, మేము అది చేసినాం ఇది చేసినామని. ఏసీ రూమ్లో కూర్చొని నేను కూడా చెప్తా, నాలాంటి వాడు కూడా చెప్తాడు అది చేసినాం ఇది చేసినాం అని. ఏ ఒక్కటి కూడా రాలేదు. మేము ధర్నాకి కూర్చుంటే రోడ్ల మీద అప్పుడు వచ్చారు అందరూ, రోడ్ల మీద ధర్నాకి కూర్చుంటే వాళ్ళు వచ్చారు. అప్పుడు దానికి కూడా రాలే. వచ్చి ఏమన్నారు మేము ఇది చూసుకుంటాం అక్కడ మీకు అరేంజ్ చేసినాం అన్నం తినడానికి భోజనం చేయడానికి. అంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి అన్నాలు బచ్చితేనే తిన్నాం, కానీ వాళ్ళు తీసుకొచ్చింది ఒక్కటి కూడా అందలే. తీసుకొచ్చి పెట్టినాం అన్నారు కానీ ఏది ఒక్కటి కూడా తెలియదు వాళ్ళు. మేము ఉంటున్నది రెంట్ హౌసే. ప్రతి వస్తువు కష్టపడి తెచ్చుకున్న వస్తువులండి. ప్రతి దానికి ఎంత వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని బట్టి మాకు తగిన సహాయం చేయాలని మంత్రులను కోరుకుంటున్నాండి. ప్రతి విషయంలో 2 ఆడపిల్లలు ఉన్నారు మాకు. ప్రతి విషయం చిన్న చూసుకుంటూ తెచ్చుకొని కష్టపడి పెట్టుకున్నాం. ఇప్పుడు మా లైఫ్ కొద్దిగా సెట్ అయిందంటే మా పిల్లల్ని కూడా చూసుకోవాలనుకున్నామండి మేము మంచిగా. కానీ అవాంతర పరిస్థితులు వచ్చి ఇప్పుడు మా లైఫే కరెక్ట్ లేదు. రేపటి పిల్లల రోజుకి ఏం సేవ్ చేయగలమండి? ఇలాంటి మంత్రులు ఉన్నారు. కొద్దిగైనా ఒక మాట సహాయానికైనా ఒక మాట ఇట్లా మేము సేఫ్ ఉంటామన్నా మీకు తోడుకుంటామని కూడా చెప్పట్లేదు. అన్నీ పోయినాయండి, ఏది మిగలేదు. చేస్తామని చెప్తున్నారు కానీ ఏం హెల్ప్ చేస్తారన్న మాట తీరు పుట్టిగా వచ్చి వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకి ఎగ్జిబిషన్కి వచ్చి చూసి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. ఎంత మబ్బులు ఉన్నా కూడా తిరిగిన రోజులు లేవండి. హెలికాప్టర్లలో ఎంత మబ్బులు ఉన్నా కానీ కనీసం అంత ఇది కూడా లేకుండా నైట్ 10ంటికి దిగినాం మేము. 10ంటి తర్వాత బుక్కులు చదువుకునే వాళ్ళకి కొన్ని వాటర్ కూడా సాయం ఇక్కడ మేము ఉండబట్టి ఇప్పుడు 12-13 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు పోయిన సంవత్సరం వచ్చింది, అప్పుడు ఇంతవరకు రాలేదు, ఇట్లా కాలేదు. వాళ్ళు వచ్చి ఓట్లేసి ఇది ఇట్లా కాకుండా మేము చూసుకుంటామని చెప్పారు. ఈ సంవత్సరం ఇంకా అంతకు మించి అయిపోయింది. పైన ఇప్పుడు పిల్లల్ని అక్కడి నుంచి పైకి వస్తువులు మోసుకునే అంత టైం కూడా లేకుండే. మా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పిల్లల్ని తీసుకొని పైకి ఎక్కి 1 గంట రాత్రి అయినా కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి ఒక రెస్క్యూ టీమే, ఒక పోలీసే, ఎవ్వరు వచ్చి మీరు తిన్నారా ఉన్నారా మంచినీళ్ళు తాగినరా ఇదే అడిగిన పరిస్థితి కూడా లేదు మాకు. ఈ ప్రభుత్వం మేము ఏం చేయాలి అసలు? ఇంత నిర్లక్ష్యమా? ఓట్లు వేయించుకునేటప్పుడు నా బిడ్డలు, నా చెల్లెళ్ళు, నా అక్కలు ఓట్లు వేయించుకునే తల్లులు వస్తారు, పిల్లలు వస్తారు, తమ్ముళ్ళు వస్తారు, అక్కలు వస్తారు, తమ్ముళ్ళు వస్తారు. అంతమంది ఓట్ల కోసం వచ్చి అడిగిన జనము, అడిగిన నాయకులు ఇవాళ ఎందుకు రారు? మొత్తం అదే పరిస్థితి. ఎవరికి కూడా ఏమీ లేవు అసలు. అందరూ కట్టుకున్న బట్టలతోటే పోయారు. పిల్లల సర్టిఫికేట్లు అన్నీ ఆధార్ కార్డులతో సహా పోయినాయి. మరి ఆధార్ కార్డు ఎట్లా తీయాలో కూడా తెలవట్లేదు మాకు. గ్యాస్ బుక్కులు పోయినాయి, బ్యాంకు బుక్కులు పోయినాయి. అసలు మా పరిస్థితి ఏందో కూడా మాకు తెలవట్లేదు. డిమాండ్ ఏమో మాకు ఏదన్నా ఇల్లు చూపిస్తే బాగుంటుందని మా కోరిక. మాకు ఉండటానికి ఇల్లు ఇస్తే చాలు, మాకు ఏదో ఎట్లనో కూలో నాలో చేసేని బతుకుతాం. మాకు ఒక ఉండటానికి ఇల్లు ఇస్తే మా అందరికీ అదే మాకు చాలండి. కట్టు బట్టలతో బయటకు వచ్చాము. నిన్న పొద్దున 7:30 బయటకు వచ్చి 8ంటికి పైకి ఎక్కితే ఒకళ్ళు పెట్టేవాళ్ళని మంచిళ్ళు పోసే దిక్కు లేదు మాకు. కట్టు బట్టలతో ఏమీ లేవు నాయన. మాకైతే మాత్రం మీరు ఏం చేస్తారో కానీ మాకు నష్టపరాలు ఇస్తారా అవన్నీ ఇస్తే మాకు తెలియదు. కొంచెం మాకు దయచేసి మమ్మల్ని మంచిగా చేయండి అయ్యా. మీరు టీచర్గా గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ అతి తక్కువ రెంట్ కలిగి ఉండటం వలన ఇక్కడ మేము నివాసం ఉంటాము. రాజీవ్ హెల్త్లో అనుకూలంగా సంభవించినటువంటి ఈ ఉపోద్ఘాతం వలన ఎంతోమంది పాపం రోడ్డు పడడం జరిగింది. చూసినట్లయితే ఈ ఇల్లు మళ్ళా ఉండడానికి అనుకూలంగా లేనట్లే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా మళ్ళీ ఏదో ఒక రకంగా వాళ్ళకి స్థావరాన్ని కల్పించినట్లయితే ఈ ప్రభుత్వం వాళ్ళకి మేలు చేసినట్టుగా ఉంటుంది. అతి పేదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ 2 గదుల్లో ఉండగలుగుతారు. ఇక్కడ ప్రతి ఉన్నటువంటి తినడానికి తిండి, ఉన్నటువంటి గ్యాస్ బండలు, పొయ్యిలు అన్నీ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ఇప్పుడు పొద్దుటి నుంచి కూడా ఎవరు ఏమీ తినలేదు. మేమంతా కూడా ఎవరన్నా అపన్న హస్తాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరైనా సహాయం చేస్తారేమోనని
ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ కొన్ని 700 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇక్కడ 700 ఫ్యామిలీలు కూడా అగోచరంగా ఉన్నటువంటి సంఘటన. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలి అని తోచినటువంటి పరిస్థితి. గట్టిగా పొలాలు లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే మేము ఇక్కడ ఉండే పరిస్థితి కాదు. ఇది తెలిసినటువంటి విషయం అందరికీ.